హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది సోరకాయ శనగపప్పు కర్రీ. అయితే ఈ సోరకాయ ఉంది కదా, ఒకప్పుడు అమ్మ వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అంటే, మనం చికెన్ కర్రీ అది చేస్తాం కదా, చికెన్ కర్రీ చేసే పీసెస్ ఎంతెంత పెద్దగా ఉంటాయి వాళ్ళవి, అలాగా ఇంత లావు కట్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు అంటే మనం తినేవాళ్ళం ఎలాగోలాగా, కానీ ఇప్పుడు పిల్లలు తినట్లేరు, ఎందుకంటే వాళ్ళకి సోరకాయ అది నచ్చట్లేదు. అందుకని చెప్పేసి ఇదిగోండి నేను ఈ సైజులో చిన్నగా కట్ చేస్తాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే తీసుకోవడం మంచిది అనమాట హెల్త్ కూడా. అందుకే నేను వీక్లీ వన్స్ అన్న తప్పకుండా తింటా సోరకాయ. అయితే ఈ సోరకాయ శనగపప్పు కర్రీ చేయాలి, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. అయితే రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి చేయండి, ఎందుకంటే నాకు కూడా కొన్ని ఏమన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే నేను యూట్యూబ్లోనే ట్రై చేస్తాను అనమాట. ఇదిగోండి ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాను అనమాట. కలుపుకుంటేందుకు కంఫర్ట్గా ఉంటుంది, తినేటందుకు కూడా బాగుంటుంది. చికెన్ పీసెస్ అయితే లావుగా తింటారు, కానీ సోరకాయ పీసెస్ తిన్నారు ఫ్రెండ్స్ పిల్లలు. అందుకని చెప్పేసి చిన్నగా వాళ్ళ కంఫర్ట్ కోసం అనేసి చిన్నగా ఇలాగ కట్ చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా టిప్పుగాడి కోసం అందరికంటే. ఓకే, ఇలాగా స్వీట్ ఇంకా దీని మీద అయితే ఇంకా స్ప్రెడ్ అవుతుంది మనకు ఈ వెజిటేబుల్ కట్టర్ పైన. జస్ట్ 2 minutesలో కట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇలాగ అయిపోయినాయి అదనమాట.